శివుని అనుగ్రహం. రాఘవ అనే వ్యక్తి ఒక గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు. అతని పొలం కష్టాల్లో ఉంది. కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. కుమారుడు విహారీ విద్యలో శ్రద్ధ చూపడం మానేశాడు. రాఘవ తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతుండేవాడు. కానీ వరుసగా పొలంలో పంటలు విఫలం అవడంతో ఆ కుటుంబం కష్టాల్లో పడింది. విహారీ కూడా చదువులో ఆసక్తి చూపడం మానేసి నిరాశగా గడుపుతున్నాడు. ఒకరోజు సుమతి కుటుంబ సభ్యుల గురించి తన భర్తతో మాట్లాడుతుంది. రాఘవ, మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శివుని ప్రార్థన చేస్తే ఆయన మనకు మార్గం చూపుతారని నమ్ముతున్నాను. అందుకు బదులుగా రాఘవ, అవును సుమతి, మనం శివుని అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం అని అంటాడు. అప్పుడు రాఘవ, సుమతి, విహారీ కలిసి శివుని ఆలయానికి వెళతారు. అక్కడ వారు భక్తితో శివుడిని ప్రార్థిస్తారు. ఆ రాత్రి రాఘవకు కలలో శివుడు ప్రత్యక్షమవుతాడు. రాఘవ, నీకు ధైర్యం అవసరం. నీవు నీ కష్టానికి నమ్మకం ఉంచు. నీ కుటుంబం కలిసి కష్టపడితే నేను నీకు మార్గం చూపుతాను అని శివుడు అంటాడు. రాఘవ, శివుడా, మీ అనుగ్రహంతోనే మా కుటుంబం సంతోషంగా ఉంటుంది. దయచేసి మా కష్టాలు తొలగించండి అని అంటాడు. మార్పు ప్రారంభం. రాఘవ కుటుంబం శివుడి మాటలు గుర్తుంచుకొని కొత్త ఆశతో పనిచేయడం ప్రారంభిస్తుంది. విహారీ తన చదువుపై శ్రద్ధ పెడతాడు. రాఘవ, సుమతి కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. శివుని ఆశీర్వాదంతో రాఘవ కుటుంబం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగింది. కష్టపడే విధానం మార్చుకోవడంతో పంటలు బాగా పండాయి. విహారీ కూడా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. పంటలు పండిన తరువాత రాఘవ కుటుంబం శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయానికి వెళతారు. శివుడా, మీ అనుగ్రహం వల్లే మా కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాఘవ అంటాడు. శివుడు ఆకాశంలో ప్రత్యక్షమై, నువ్వు ధైర్యంగా ఉండి కష్టపడినందుకు ఫలితం దక్కింది. నమ్మకం, కృషి ఉన్న చోట నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు. రాఘవ కుటుంబం శివుడి ఆశీర్వాదంతో ఆనందంగా జీవనం సాగిస్తోంది. శివుని భక్తి, ధైర్యం, కృషి కలిసినప్పుడు జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. భగవంతుని నమ్మకం, మన కృషి కలిసినప్పుడు విజయం సాధించవచ్చు. నమ్మకం, కృషి, భగవంతుని ఆశీర్వాదం మన జీవితాన్ని మారుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.